హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రోమోగ్రనేట్ మిల్క్ షేక్ అండి. చాలా డేస్ నుంచి అలాగే ఉండిపోయాయండి. పిల్లల్ని తినమంటే అస్సలు తినట్లేరు. ఇలా అయితే కాదని చెప్పేసి నేను ఈ విధంగా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. ఫ్రూట్స్ని ఇష్టంగా తినని వారు ఇలా మిల్క్ షేక్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 దానిమ్మకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా నేను 4 సైడ్స్ ఇలా కట్ చేసుకొని గింజలు అన్నీ తీసి పెట్టుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని మిడిల్లో తీసేస్తే మనకి ఫ్రీగా తీసేసుకోవచ్చు అండి గింజలు. చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని కూడా గింజల్ని తీసి పక్కకు పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గింజల్ని తీసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని పాలు వేసుకోవాలి, అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చక్కెర నేను ఒక 2 కప్స్ వరకు వేసుకుంటున్నాను. అలాగే 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనంతా మనం వడగట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి ఇలా వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్తోనైనా ఇలా కింద 2-3 సార్లు కొట్టండి, లేదంటే ఒక స్పూన్తో అయినా ఇలా కలుపుతూ ఉంటే జ్యూస్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇలానే అంతా స్పూన్తోని ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే ఆ జ్యూస్ మనకి గిన్నెలో అయితే పడుతుంది. చూసారు కదా, జ్యూస్ ఇంకా దాంట్లో ఉన్న సీడ్స్ ఇదంతా కూడా సపరేట్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని గ్లాస్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఈజీ ప్రోమోగ్రనేట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా హెల్దీ డ్రింక్ అండి. ఇలా చేసుకొని తాగితే ఎవరైనా కాదనకుండా తాగేస్తారు, అంత బాగుంటుందండి. ఇలా దీంట్లో కొన్ని దానిమ్మ గింజల్ని చల్లుకోండి, అంతేనండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందని కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.